తులారాశి. పరిస్థితులు చక్కబడతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు కొనసాగుతాయి. నిరుద్యోగులకు కొంత అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఏవైనా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి, నిర్ణయాలు తీసుకోండి. మీకు దానివల్ల కొంత కలిసి వస్తుంది, శుభయోగం చేకూరుతుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహము సంపూర్ణంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా ఉద్యోగంలో స్థల మార్పిడి కానీ మీరు ఈరోజు ప్రయత్నించినట్టుంటే కొంత విజయాన్ని పొందుతారు. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీ ఆలయాన్ని సందర్శించండి, లేదా లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు ఆ స్వామికి అమ్మవారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఆర్థిక వ్యవహారాలు కొంత చక్కబడతాయి. రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. వ్యాపార రంగం లోపల మెల్లగా ముందుకు వెళ్తారు. కొత్త పెట్టుబడులు పెట్టకండి, ఇబ్బంది గురి కావలసి వస్తుంది. మీ యొక్క ఆలోచనలు మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, కొంత మేలు కలిగిస్తాయి. మీకు రావలసినటువంటి డబ్బు సమయానికి చేతికి అందదు, ఆలస్యంగా వస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉండడం వలన ఉత్సాహంగా మీరు ఉద్యోగాన్ని నిర్వహిస్తారు. వృత్తి లోపల కూడా అనుకూలంగా ప్రవర్తిస్తారు. ధనస్సు రాశి వారు ఈరోజు లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.